మా వాడు ఇంకా సీట్లు ఇవ్వలేదండి. ఎవడు సీట్లు ఎవడు శ్మశానంలో తప్ప. సీట్లు ఇవ్వడం ఏంటి అర్థం లేనమాట. జీవితంలో ఎవడు సీట్లు ఎవడు శ్మశానంలోనే సీట్లు లేదు. అప్పుడు కూడా ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి. లేకపోతే ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ పెట్టేసి గజం 6,000కి అమ్మేస్తాడు. అందులో ఎవడన్నా ప్రముఖుడు చనిపోయి దహనం చేసుకుంటే ప్రముఖుడు స్థలం పక్కనేనండి, ఇది 7,000 అంటాడు. అడ్వర్టైజ్మెంట్. సెటిల్ అవ్వడం అనే మాట అబద్ధం అండి. అమెరికాలో ఉన్నారు కాబట్టి, లండన్ లో ఉన్నారు కాబట్టి, ఆస్ట్రేలియా ఉన్నారు కాబట్టి, లేదా సాఫ్ట్వేర్ లో ఉన్నారు కాబట్టి సెటిల్. సాఫ్ట్వేర్ ఏమైంది, భూమి వచ్చింది, మళ్ళీ వాపు అయింది, బరువు అయింది, కింద పడింది. ఏమైంది, ఎవరు సెటిల్ అయ్యాడు, మళ్ళీ మొదలుకు వచ్చింది. సచిన్ కంప్యూటర్స్ మోసేశారు, మొత్తం కొన్ని వేల మంది బతుకులు మళ్ళీ మొదలుకు వచ్చాయి. లేకపోతే కంపెనీలు వాళ్ళందరూ వణుకు పట్టుకుంది. సెటిల్ అవ్వడం ఏంటి అంటే ఏ రంగంలోనూ ఎవరు సెటిల్ అవ్వడం అన్న సమస్య లేదు. పాడి మీద పడుకోబెట్టినప్పుడు తప్ప. వాడు సెటిల్ అయ్యే వరకు మనం ఉద్యోగం చేయడం, వాడు సెటిల్ అయ్యే వరకు మనం సంపాదించడం, వాడిని గడ్డ పట్టుకుని మనం బతిమేళడం అవసరం లేదు. వాడు బతుకుతాడు. నీ ఆత్మజ్ఞానం ఏదో నువ్వు చూసు. మనిషి చనిపోయేలాగా పొందవలసింది ఆత్మజ్ఞానం. చనిపోవడం అనేది మనకి తెలియదు కాబట్టి ఈ క్షణమే దానికి మొదలు పెట్టాలి.